ఒకటి వాస్తవం, ఇవాళ ఏదైతే మీరు దుర్మార్గం అంటున్న ధరణిలోనే ఈ రోజున 70,60,000 మంది ఖాతాల్లో 1,55,97,000 ఎకరాలు ఉంటే వాళ్ళకి సంబంధించింది ఎక్కడైనా ఇష్యూ వచ్చిందా మీరు తెలుసుకోండి. ఒకటి. రెండోది, ఇదే దాని ప్రకారం రైతు భరోసా, రైతు బీమా మిగతా ఇస్తుందా లేదా కూడా మీరు దయచేసి మీరు రిప్లైలో ఆన్సర్ చేయండి. రెండోది 16.5 లక్షలు ఉన్న పార్ట్ బిలో పెద్ద పెద్ద వాళ్ళు ఎవరు లేరు అధ్యక్ష. చిన్న చిన్న వివాదాలు ఉండే, కోర్టు కేసులు ఉండే, ఇన్ఫర్మేషన్ లేకుండే, వాటిలో కూడా ఇవాళ 14 లక్షల మందికి వాళ్ళకి హక్కులు వాళ్ళ వారి మీద కల్పించబడ్డాయని చెప్పి కూడా మీ ద్వారా ఈ సభకు తెలియజేస్తున్నా. 1,42,00,000 ఎకరాలు ఉంటే ఇలా 1,56,00,000 ఎకరాలకు ఇలా పాస్బుక్లు ధరణి ద్వారానే ఇవాళ కూడా ఇస్తున్నారని చెప్పి కూడా మీ ద్వారా తెలియజేస్తున్నా అధ్యక్ష. వారు చెప్పిన మ్యూటేషన్లో వారు చెప్పింది ఏంటి, ఇంతకుముందు మ్యూటేషన్ అనేది రిజిస్ట్రేషన్తో పాటు జరిగేది, ఇంతకుముందు ఇబ్బంది అయ్యేది. వారు ఇప్పుడు ఏం పెట్టారు అందులో, ఇవాళ ఆ ఎంఆర్ఓ సంతృప్తి ఎందుతోనే ఆ మ్యూటేషన్ జరుగుతుందని చెప్పేసి అది చెప్పిండ్రు. అది సరైనది కాదని చెప్పి మా అభిప్రాయంగా చెప్తున్నాం. ఇంకోటి ఇప్పుడే చెప్పిండ్రు మంత్రి గారు, ఫైనాన్స్ మినిస్టర్ గారు, అనుభవదారు కాలంలో అనేక మందిని పెట్టి అది చేసిండ్రు, అది అనుభవదారు కాలం కరెక్ట్ కాదని చెప్పి కూడా చెప్పిండ్రు. మరి మళ్ళా ఎందుకు అనుభవదారు కాలం చేస్తున్నారు అధ్యక్ష? ఈ భూభారతిలో అనుభవదారు కాలం మళ్ళా తీసుకొచ్చిండ్రు. ఇవాళ అనుభవదారు కాలం తీసుకొచ్చి మళ్ళీ ఒక దుకాణం తెరుస్తున్నారు అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష